రేషన్ కార్డు ఉంటే అకౌంట్‌లోకి 5,00,000 తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించనుంది. జూన్ 2వ తేదీ కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. అది ఇందిరమ్మ జీవిత బీమా పథకం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ఈ పథకం ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తం అవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు 5,00,000 బీమా అందించనుంది. రేషన్ కార్డు ఉన్న అందరికీ ఈ పథకం వర్తించనుంది. కుటుంబం యజమాని మరణిస్తే కుటుంబం సభ్యులకు 5,00,000 సాయం అందించనుంది. దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. జూన్ 2 నుంచి అమలు. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేసేందుకు జూన్ 2వ ఎల్ఐసితో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఆ స్కీమ్ గురించి మీడియా సమావేశంలో రేవంత్ గారు వెల్లడించారు. జూన్ 2 నుంచి దీన్ని అమలు చేస్తామని ప్రకటించారు. త్వరలో గడువు తేదీ దగ్గర పడుతుండడంతో పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. దీంతో మరికొన్ని సంక్షేమ పథకాలని కూడా కాంగ్రెస్ సర్కారు ప్రారంభించనుంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొత్త పింఛన్లకు అందించలేదు. దీంతో 2 లక్షల మంది కొత్తగా పింఛన్లు అందించాలని ప్రభుత్వం చూస్తుంది. పింఛన పెంపే కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. రెండో దశ ఇళ్లకు నిధులు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండవ దశ ఇళ్ల మంజూరుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండో దశలో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణాలకు కూడా జూన్ 2వ తేదీ నుంచి నిధులు విడుదల చేయనుంది. అంతేకాకుండా అదే రోజున మరో కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు డిజిటల్ హెల్త్ కార్డులను కూడా అందించనున్నారని తెలుస్తుంది. ఈ కార్డులతో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా పొందవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు ఈ స్కీమ్ అమలు చేసేందుకు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ టెస్ట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే కార్డులను కూడా జారీ చేసేందుకు డేటాను కూడా సేకరించింది. మే 31లోగా డేటా సేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక జూన్ 2వ సనత్ నగర్ టీమ్స్ ప్రారంభం. నిరుద్యోగ యువత విదేశాల్లో కూడా ఉపాధి పొందేలా శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించనుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.